అందరికీ నమస్కారం. ఈరోజు నేను కారా బూందీ చేస్తున్నానండి ఇంట్లోనే. దానికి కావాల్సింది శనగపిండి. సో నేను 1/2 kg శనగపిండి తీసుకుంటున్నాను. అది ఫస్ట్ బౌల్లో వేసుకుంటున్నానండి. దీంట్లోనే నేను ఉప్పు, బియ్యం పిండి 2 కలిపి వేసేసుకుంటున్నానండి. అది బౌల్లో వేసుకున్నాక దానికి కొంచెం క్రిస్పీ రావాలని కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. సో నేను 3 స్పూన్స్ కన్నా ఎక్కువ యాడ్ చేయట్లేదు. అది వేసుకున్నాక కొంచెం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటున్నానండి. నేను పిండి చాలా పల్చగా ఉండాలండి. సో వాటర్ కొద్దిగా యాడ్ చేస్తే ఇక్కడ ఉండాలి కట్టవండి. పిండి కన్సిస్టెన్సీ ఇంత పల్చగా ఉండాలండి. సో దట్ మనకి వేసేటప్పుడు బాగా వస్తుంది బూందీ. తర్వాత నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. కొందరి దగ్గర బూందీ వేసుకోవడానికి గరిటె ఉంటుంది, కానీ నా దగ్గర లేదని ఈ స్పూన్తోనే వేసుకుంటున్నాను. దీంతో కూడా బాగానే వస్తుందండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసుకోండి, సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం వదిలేసినా మాడిపోతాయి. సో అక్కడే ఉండి చూసుకుంటూ వాటిని తిప్పుతూ కాల్చుకోండి. కొంచెం ఈ కలర్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి. బూందీని సపరేట్గా తీసాక దాంట్లోనే కరివేపాకు, పల్లీలు వేసుకొని చేసుకున్నానండి. ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏమాత్రం వదిలేసినా మొత్తం మాడిపోతాయి. మాకు సెకండ్ హాఫ్ మొత్తం అలానే అయ్యాయి. సో చూసుకోండి. బూందీని అన్నీ ఒకటే దగ్గర ఒక బౌల్లో వేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. మీకు కావాలంటే మసాలా వేసుకోండి, లేదంటే లేదు. మాకు కొంచెం కావాలని నేను మసాలా కొంచెం వేసాను. నేను తర్వాత ఇంకా వేయించుకున్న కరివేపాకు ఇంకా పల్లీలు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. అంతే అండి. ఇదే బూందీ, కారా బూందీ అంటారు. ఇంట్లో ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. అందరు వేరేలాగా కొంచెం ఆయిల్ వేసుకొని లేదా పసుపు వేసుకొని ట్రై చేస్తారు, కానీ నాకు వచ్చినట్టు ఇట్లే ట్రై చేస్తానండి నేను. మీకు ఇంకా ఏ విధంగానో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నానండి. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.